నిన్న తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినారు. వాస్తవం చెప్పినాం కాదని చెప్పలేదు. పెంచిన ఛార్జీలు ఎవరు పెంచినారు? 9 సార్లు పెంచినాం. ఇప్పుడు ఎందుకు పెంచినాం? మనము నువ్వు తీసుకున్న అది ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని పెంచినావు. ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచుతానని చెప్పి అప్పు తెచ్చుకున్నావు. ఆ ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఎవరు కట్టాలా? నేను కట్టాలనా? ఎవరు కట్టాలా? అసలు ఎవడు కట్టాలా? వడ్డీ ఎవడు కట్టాలా? ప్రజలకు ఏమో భారం వేసిపోతుంది. కట్టిన తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం మీద భారం పడింది. కట్టాలా తెలుగుదేశం పార్టీ? ఏడిచి కడుతుంది? ఛార్జీలు పెంచినామా? నువ్వు పెంచిన దానికి నువ్వు తెచ్చుకునేదానికి అప్పు తీర్చురాం మహానుభావ. మేము చేసింది కాదు ఈ పాపం, నువ్వు చేసిన పాపం ఇది. విద్యుత్ ఛార్జీ ఎంత? 32 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మళ్ళీ వినియోగదారుల మీద 49,000 కోట్లు ఎవడు పెంచినాడు? ట్రూ ఆఫ్ ఛార్జీలు నీవే పెంచుతా, నాకు ఇంత ఆదాయం వస్తుంది, నేను అధికారులు ఉన్నాను కాబట్టి అప్పు తీరుస్తాను. ప్రభుత్వం అప్పు తీర్చాలి, ఇది కట్టిన ప్రభుత్వమే కదా, ప్రభుత్వం మీద భారం. ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి నష్టాలు? 1,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు పెరిగిన అప్పులు 49,000 కోట్ల రూపాయలు. జగన్ అవినీతి అసమర్థత 32,000 కోట్లు. ఇది కృష్ణపట్నం ధర్మల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 12,000 కోట్లు జాప్యం అయిపోయి 12,000 కోట్ల నష్టం. పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ జాప్యంతో 4,737 కోట్ల నష్టం. ఏడాదికి 700 మెగావాట్ల సోలార్ పవర్కి నష్టం 3,850 కోట్ల రూపాయలు. అప్పుల వడ్డీ భారం 10,892 కోట్ల రూపాయలు. మళ్ళా డిస్కమ్ అది కూర్చుంటారు. డిస్కమ్ మీకు తెలుసుగా ఛార్జీలు పెంచేది 9,613 కోట్లు. ఈ వైఫల్యాలను జనుకో ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల మళ్ళీ 3,135 కోట్లు. ఇవాళ పేపర్లు కూడా వచ్చింది, చాలా పెద్ద ఎత్తున చూశాను, ఆంధ్రజ్యోతిలో చాలా పెద్ద ఎత్తున వచ్చింది. నేను చెప్పేది అదే, ఎవరు పెంచిపోయినారు? దాన్ని అడగలే. 9 సార్లు ఎందుకు పెంచి అడగకూడదు? జగన్ నిల్లు నేను ధర చేశారే, ఎందుకు బయట పెంచుతాడో అనవసరంగా నా సర్వనాశం చేస్తాడు ప్రజలకు అని చెప్పవచ్చు కదా. ఇప్పుడు మేము పెంచినామా? నువ్వు పెంచిపోయింది ఇది. నువ్వు ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎవడు కట్టాలే? నువ్వేం పోతీవి, మేము మా మీద భారం పడా, ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు మేము పెంచినామని. తెలుసుకొని మాట్లాడగలరు. ఏ రోజు బతికొచ్చింది ఆయనకు ప్రజలకు ధర్నా చేసేది ముఖ్యమంత్రి గారికి? అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుసు ఆయనకు ఆర్టీసీ సర్వనాశనం చేశా, అన్ని సంస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. 1 కాదు 2 కాదు. మైనార్టీ సంస్థ అయితే నేను చేసిపోయిన విజయవాడలో చెప్పా, ఒక్క పని చెప్పండి ఆయన చేసింది.